ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుంచి 18 వరకు ఇలాగే వ్రాయబడి ఉన్నది. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉన్నది. మీరు అపవాద తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచములు ధరించుకున్నది. ఏదైనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకరాజులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపత్తిలమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబట్టకును శక్తిమంతులగినట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచములు ధరించుకున్నది. ఏదైనగా మీ నడుములకు సత్యమును గట్టి కట్టుకుని నీతి అయిన మహిమను తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలువబడి ఇవన్నీ గాక విశ్వాసమును దాలు పట్టుకొని దానితో దృష్టిని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులకు మరియు రక్షణను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మఖడ్గమును ధరించుకుని ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనలు చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెరుగుగా ఉంటుంది. ఇంతటితో పత్రికా పాఠ్యభాగము ఇంత పర్యంతం.